ఓం నమ శివాయ. హలో క్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోతో నా కాశీ ట్రిప్ సిరీస్ స్టార్ట్ అవుతున్నాయి. ఇక మొదలెడదామా? కాశీ వెళ్ళగానే మనం చేయాల్సింది ఏంటంటే గంగా స్నానం. అది కూడా మణికర్ణిక ఘాట్ లో మధ్యాహ్నం 12 గంటలకు స్నానం చేస్తే చాలా మంచిదంట. కానీ మాకు ఆ టైంలో సెట్ అవ్వక మాకు వీలైనప్పుడు వెళ్లి దశశ్వమేధ ఘాట్ లో స్నానం చేసేసాం. ఇక్కడ మంచ్ బేబీస్ కూడా గంగలో ముంచేసి స్నానం చేయించేస్తారట. కానీ నాకు భయం వేసి విన్సీని నెక్ వరకే స్నానం చేయించా. స్నానాలు అయిపోయాక నీట్ గా నామాలు పెట్టించేసుకుని నేరుగా టుక్టుక్కెక్కి కాలభైరవ స్వామి టెంపుల్ కి వెళ్ళిపోయాం. ఎందుకంటే కాశీలో ఫస్ట్ గంగా స్నానం, తర్వాత క్షేత్రపాలకుడైన కాలభైరవ స్వామి టెంపుల్ కి వెళ్ళాలి. తర్వాత మీకు నచ్చిన టెంపుల్ కి వెళ్ళొచ్చు. ఏ ఆటో రిక్షా ఎక్కినా 10-20 ఇవ్వండి, అదే చాలా ఎక్కువ ఇక్కడ. మేమైతే దసరా టైంలో కాశీకి వెళ్ళాం. ఏ టెంపుల్ లోని పెద్దగా రష్ అయితే లేదు. మెయిన్ టెంపుల్స్ అన్ని దగ్గరగానే ఉంటాయి, కానీ ఇది ఒక టెంపుల్ 1.5 కిలోమీటర్స్ అలా దూరంలో ఉంటుంది. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లవ్ యూ, బై.